మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మనకు దేవుడు అంచెంచులుగా దీవిస్తున్నాడు. ఈ సంవత్సరము క్యాలెండరీ రిలీజ్ చేసాము. అది మళ్ళా రెండవదిగా ఈ నెలలో డిసెంబర్ 30 తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాలు పొందండి. మరి మీ అవసరతలు ప్రతి ఒక్కటి స్వస్థత ప్రార్థన ఉంటుంది. అవసరతల కొరకు ప్రార్థన చేస్తాం, పేరు పేరున ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరిని అభిషేకిస్తాం. ప్రతి ఒక్కరు రావచ్చు, పాలు పొందొచ్చు. అలాగే ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానను ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 113వ కీర్తన 113వ అధ్యాయము 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆమేన్. ఆయన నేల నుండి దరిద్రులను పైకెత్తువాడు, బీదలను ఆయన పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తువాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి. మీ సమస్య ఏదైనా సరే, ఎలాంటి అప్పు సమస్య అయినా, మిమ్మల్ని వేధిస్తున్న ఫైనాన్షియల్గా మీరు కట్టలేక మీ దగ్గర డబల్ వసూలు చేస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్న వారు ఎవరైనా ఉంటే, ఒకవేళ అమాయకంగా మిమ్మల్ని వాడుతుంటే, మిమ్మల్ని దగ్గర తీసుకుంటుంటే, వారందరూ మరి లేకపోతే మీకు గర్భఫలం లేకపోతే చూడండి, అక్కడ చెప్తున్నాడు 9వ వచనం. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. సంతోషము, కుమారులు సంతోషం, తల్లిని సంతోషముగా ఉండేటట్టు చేస్తానంటున్నాడు. సంతులేని సంతు కలిగిన మీకు చూడండి, ఏది అవసరం, అప్పులు సమస్య అయినా సరే, అది పిల్లలేని లేమి అయినా సరే, ఏ సమస్యకైనా దేవుడు ప్రార్థన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య మహత్కార్యాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ పాలు పొందండి. మీరు చూస్తున్న మీరు రండి, దేవుని యొక్క మహత్కార్యం చూస్తారు. ఆ కార్యాలు మీరు ఎంతోమంది స్వస్థత పొందుకుంటున్నారు. అలాగే వారు గర్భాలు తెరవబడుతున్నాయి. అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. మీరు వచ్చి నిలబడి చూస్తే, ప్రార్థన చేస్తే మీ కార్యాలు మీరు చూడగలుగుతారు అని దేవుడు సెలవిస్తున్నాడు. తప్పక పాలు పొందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పాలు పొందండి. దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన నేల మట్టి నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఈ వాగ్దానం మీరు ఈ రోజంతా ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి. తప్పక పాలు పొందండి. దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు. ఖచ్చితంగా జరుగుతుందని ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. ఇది ఈ యొక్క వాగ్దానాల నిమిత్తము మరి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేసుకోండి, ముఖాల మీద ఉండండి, ఉపవాసం ఉండండి, ఉపవాస ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మీకు కార్యం చేస్తాడు. ఆయన నేలమట్టి నుండి దరిద్రులను పైకెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తున్నాడు. అస్సలు ఏంటండి, దేవుని మహాకృప, మహాశక్తి అద్భుతం అండి, అద్భుతం. సంపూర్ణమైన బహుమానంతో నింపుతున్నాడు ఆయన, సంపూర్ణమైన బహుమతి. ఇది ఎవరైనా సహాయం చేస్తే కంచేపు సంతోషం ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, మనము బ్రతుకు కాలం అంతే కూడా సంపూర్ణంగా ఇస్తాడండి. సంపూర్ణ సంతోషాన్ని కలగజేస్తాడు ఆయన. కొద్ది రోజులు కాదు సంతోషం ఉండేది. మనం బ్రతికి ఉన్నంతకాలం సంతోషాన్ని ఇస్తాడు ఆయన. మనకు తప్పక దీవించేవాడు ఆయన. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడని దేవుడు సెలవిస్తున్నాడు. వాగ్దాన నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, వేలాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబంలో, ప్రతి సమస్య, ప్రతి అప్పులు కాడు యేసు నామములో విరగొట్టబడును గాక. పెంట కుప్పల మీద నుంచి దరిద్రులు లేవనెత్తబడుదురు గాక. బీదలు కనికరించబడుదురుగా. సంతులేని బిడ్డలు సంతు కలిగి ఇల్లాలుగా చేయును గాక. పరిశుద్ధాత్ముడ కుమారులు అనుగ్రహించబడును గాక. అద్భుత కార్యాలు జరుగును గాక. వారి కుటుంబంలో ప్రతి గాడి అప్పులు గాడి విరగొట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెరూషలేము ప్రాంతం కొరకు, యెరూషలేము సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. చుట్టూ కంచె వేసి శత్రువులు మిత్రులుగా చేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకున్న సంవత్సర దయాకరుడు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే మాజీ
మన్మోహన్ సింగ్ నాయన మరణించున్నారు ప్రభా. నీ రాజ్యాన్ని చేర్చుకోమని అయ్యా, నీ దాసుని బలపరిచి స్థిరపరిచి నీ రాజ్యాన్ని చేర్చుకోమని నాయన, ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ నాయన నీ కృప నీ ఆదరణ దయచేసి నీ రాజ్యం ఉంచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా నాయన రైతులు లీడర్ల కొరకు, అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తుండగా నీ మహిమను వారి మీద సరైన పరిపాలన జ్ఞానం వారికి అనుగ్రహించి పేదలకు అనుకరించి సహాయం చేయండి. రైతులకు అనుకరించే బిడ్డలుగా చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె